హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం బిస్కెట్లు అయితే తయారు చేసుకుందాము. మైదా సూజీ బిస్కెట్లు అండి. ఇవి చాలా సింపుల్గా తయారైపోతాయి, తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. బిస్కెట్లు కూడా చాలా బాగుంటాయి. మా చిన్నతనంలో అయితే బిస్కెట్లు అయితే చాలా బాగా మనకి అమ్మేవారు అనమాట. ఇప్పుడైతే మాకు పల్లెటూరు కాబట్టి పెద్దగా అయితే ఇవి కనబడటం లేదు. కానీ బిస్కెట్లు మాత్రం చాలా బాగుంటాయండి. డైరెక్ట్గా మనం ఇప్పుడు ఇంటికాడే తయారు చేసుకోవచ్చు. పైన అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే బిస్కెట్ విరిచి చూస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. మనకి 10 నిమిషాల్లో మనకి బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ముందుగా ఒక కప్పుతో పంచదార అయితే తీసుకొని అందులో 3 యాలకులు తీసుకొని ఇలా బాగా మెత్తగా పౌడర్ అయితే పట్టేసుకోవాలన్నమాట. పంచదార పౌడర్ కింద బాగా మెత్తగా అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఇప్పుడు ఒక బేసిన్లో అయితే వేసేసుకుందాము. ఏ బేసిన్లో అయితే కలుపుకోవాలనుకుంటున్నామో ఆ బేసిన్లోని ఇప్పుడు ఈ పంచదార పౌడర్ని అయితే వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో పంచదార తీసుకున్నారో అదే కప్పుతోటి ఇప్పుడు నేను డాల్డా అయితే తీసుకుంటున్నాను. మీరు ఇదే డాల్డా ప్లేస్లో మీరు నెయ్యి కానీ వెన్న కానీ బటర్ కానీ తీసుకోవచ్చు. నేనైతే డాల్డా అయితే తీసుకుంటున్నాను. మీరు ఈ మూడిట్లో మీరు ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ డాల్డా వేసుకొని ఈ పంచదార డాల్డా బాగా కలిసేలాగా ముందు చేతితో కలిపేసుకోండి. చేతితో కలుపుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా మెల్ట్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. అంటే మీరు బేసిన్లో కలుపుకున్నా పర్లేదు, లేదంటే ఇదంతా కూడా ఒక ముద్దలా తయారు చేసి ఇప్పుడు నేను దీన్ని ఇలా గ్యాస్ స్టవ్ బల్ల ఉంటుంది కదా, దీని మీద అయితే వేసి బాగా కలుపుకుంటాను. ఇలా అయితే బాగా కలుస్తుంది అనమాట. బాగా క్రీమ్లో అయితే తయారవుతుంది. పలువులో కంటే ఇలాగా బల్ల మీద వేసి బాగా రుద్దుతూ ఇలా కలుపుకుంటే మనకి మంచి క్రీమీగా అయితే తయారవుతుంది అనమాట. ఇందులో మనం ఎటువంటి పాలు కానీ నీళ్ళు ఏవి కూడా యాడ్ చేయము. కాబట్టి దీన్నే మనం బాగా క్రీమ్లో అయితే తయారు చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఈ పంచదార కుండ కూడా బాగా కరుగుతుంది అనమాట. చూడండి నేను చేతితో ఎలా అయితే రుద్దుతున్నానో ఆ విధంగా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా పాముకొని రెండు కూడా బాగా కలిసేలాగా క్రీమ్లో అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి బాగా క్రీమ్లో అయితే తయారయ్యే వరకు కూడా ఇలా కొంచెం టైం తీసుకొని కొంచెం ఇలా అయితే బాగా ఇలాగ బాగా కలుపుకోండి. ఇలా మొత్తం క్రీమ్లో మనకి చూడండి ఇలా బాగా క్రీమ్లో అయితే మనకు తయారైంది కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు 2 కప్పులు మైదా అయితే తీసుకుంటానండి. దీన్ని జల్లించుకోవాలి. కంపల్సరిగా పిండిని అయితే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులోని మనకి బిస్కెట్లు అనేది మనకి మంచి బాగా గుల్లగా అనేది వస్తాయి అన్నమాట. ఇలా పిండి అంతా కూడా ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు. అలాగే అర స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఒక 3 లేదంటే 4 స్పూన్లు రవ్వ అయితే వేసుకోవాలి. గోధుమ రవ్వ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా స్పూన్ తోటి ఒక 3 లేదా 4 స్పూన్లు అయితే రవ్వ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ ఇలాగా మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా అంతా కూడా బాగా కలిపిన తర్వాత చూడండి ఇలా చేతితోటి మనకి ఇలా ఉండలైతే రావాలన్నమాట. ఇలా ఉండలు ఎప్పుడైతే వచ్చిందో మనకు పర్ఫెక్ట్గా బిస్కెట్లు అనేది వస్తాయన్నమాట. ఇప్పుడు దీని అంతా కూడా ఇలా బాగా అద్దుకోవాలన్నమాట. బాగా దగ్గరికి ఎక్కడ కూడా ఎయిర్ గ్రాప్స్ లేకుండా బాగా అద్దుకోవాలి. మనకి చాలా గట్టిగా అనేది మనం ఇలా తయారు చేసుకోవాలండి. ఇక్కడే మనకి బిస్కెట్లు అనేది కొంచెం టైం పడుతుంది కానీ మన బేక్ అవ్వడం అయితే చాలా ఫాస్ట్గా అయితే మనకి బేక్ అయిపోతాయి. ఎందుకంటే ఇందులో ఎటువంటి పాలు కానీ ఏవి కూడా యాడ్ చేయము. ఇలా పిండి పిండిగా ఉన్నప్పుడే మనం ఇలాగే రెడీ చేసుకుంటేనే బిస్కెట్లు అనేది మంచి టేస్ట్ అయితే వస్తాయి. చూడండి ఇలా రొట్టెల కర్రతో ఇలా పాముకున్నారంటే ఎక్కడైనా మీకు లూజ్గా ఉంటే పిండి అనేది టైట్ అయితే అవుతుంది అనమాట. మీకు ఎక్కడైతే పగులుతున్నాయో అక్కడ ఇలా చేతితోటి మళ్ళీ ఇలా కూడా అద్దుకొని ఇలా రొట్టెల కర్రతోటి 4 వైపులు సరి సమానంగా ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఇలా రొట్టెల కర్రతో 4 వైపులు కూడా ఇలా సెట్ చేసుకొని ఇలా గట్టిగా ఇలా రొట్టెల కర్రతో పాముకున్నారంటే మీకు బాగా గట్టిగా అనేది బ్యాటర్ అనేది బాగా తయారవుతుంది. ఈ విధంగా మీరు బాగా సెట్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం తీసుకోండి. ఇలా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ బిస్కెట్ల టేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇలా గుండగా ఉన్న దానితోటే మనం బిస్కెట్లు తయారు చేసుకుంటే బిస్కెట్లు అనేది చాలా బాగుంటాయండి. కాబట్టి ఇలాగా రొట్టెల కర్రతోటి ఇలా సెట్ చేసుకొని చేతితో బాగా ఎక్కడన్నా మీకు ఇలా పగులుగా ఉంటే ఇలా బాగా అద్దుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు చాక్తో చూపిస్తున్నట్టుగా లైన్గా ఇలాగ కొంచెం కొంచెంగా ఇలా కట్ చేసుకోండి. బాగా సెట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మీకు మాత్రం గట్టిగా అయితే ఉండాలండి. మనం తయారు చేసుకుంటే గట్టిగా అయితే ఉండాలి. లూజ్గా ఉందంటే పగిలిపోతుంది. కాబట్టి టైట్గా తయారు చేసుకున్న తర్వాత ఇలాగా చాక్తో ఇలా కటింగ్ చేసుకొని మీకు చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. బిస్కెట్లు సేపు ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. విరిగిపోతే వాటిని మళ్ళీ కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు. మీకు షేప్ ప్రకారం ఈ విధంగా మీరు కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని ఒక బటర్ పేపర్ రాసిన ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా మల్లిగా కూడా ఈ బిస్కెట్లు అయితే తీసుకోవాలి.
ఇలా తీసుకున్న తర్వాత ఒక బేసిన్ అయితే స్టవ్ మీద అయితే పెట్టుకొని ఒక మూత అయితే పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా బొమ్మలించి ఒక క్యారేజ్ మీద మూత అయితే పెట్టుకుంటున్నాను. దీని మీద ఇప్పుడు బిస్కెట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి చాలా 10 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతాయండి బిస్కెట్లు. కంపల్సరీగా 10 నిమిషాల తర్వాత చూసుకుంటూనే ఉండాలి. మీరు కొంచెం టైం ఎక్స్ట్రా అయినా సరే మాడిపోతాయి అన్నమాట. కాబట్టి మీకు 10 నిమిషాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క ఒక్క బాగా లో టు మీడియంలో పెట్టుకోండి, లేకపోతే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కానీ ఒక 10 నిమిషాల తర్వాత వెంటనే కూడా చూసుకోండి. మీకు చిన్న స్మెల్ కూడా వస్తుంది, బిస్కెట్ స్మెల్ రెడీ ఉన్నట్టుగా. వెంటనే మీరు చెక్ చేసుకోండి. చూడండి అలాగే ఆ విధంగానే మిగతా బిస్కెట్లన్నీ కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద మీరు కట్ చేసేసుకోవచ్చు. తర్వాత మిగతా గుండంతా కూడా మళ్ళీ ఇదే విధంగా ఒక్క దగ్గరికి తెచ్చి మళ్ళీ కూడా ఇలాగే సెట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని బిస్కెట్లు కూడా ఈ విధంగానే తయారు చేసుకోవచ్చు అనమాట. వీటిని ఇడ్లీ పాత్రలో కూడా పెట్టి మనం తయారు చేసుకోవచ్చండి. ఇడ్లీ పాత్రలో కూడా బిస్కెట్లు చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఆ పద్ధతి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ పైన మూత మీద మనం డైరెక్ట్గా అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ చేసిన తర్వాత ఈ గుండంతా పక్కకు పెట్టుకొని ఇడ్లీ పాత్రలో అడుగునైతే ఏమి వేయాల్సిన పని అయితే ఏం లేదు. పైన మూతలోనే మనకి లైట్గా ఆయిల్ అయితే రాసి మైదా కొంచెం ఇలా జల్లుకున్న తర్వాత ఇలాగా బిస్కెట్లు అయితే సెట్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. పై ప్లేట్లోనే పెట్టుకోండి, కింద ప్లేట్లు అయితే ఇంకా అవసరం లేదు. ఇవి కూడా మనకి లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. జస్ట్ మనకి 10 నిమిషాలు మనకి రెడీ అయిపోతాయి. బిస్కెట్లు మనకి ఏ విధంగా రెడీ అయ్యాయని కూడా చూద్దాము. చూడండి ఈ విధంగా కూడా మీరు బిస్కెట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఇలాగా బిస్కెట్ని కూడా ఈ విధంగా కూడా తయారు చేసుకుంటే మీకు రౌండ్గా షేప్ అయితే బిస్కెట్ షేప్ అయితే వస్తుంది అనమాట. ఇలాగా చిన్న టీ గ్లాస్ తీసుకొని ఈ విధంగా కూడా మీరు బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు. ఇదో పద్ధతి అనమాట. మీకు ఏ పద్ధతి ఇష్టమైతే ఆ పద్ధతిలోనే మీరు వీటిని రెడీ చేసుకోవచ్చు. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. బిస్కెట్లు అడుగునైనది మనకి లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం చాక్తో ఇలా బిస్కెట్ని చిన్న జరిపామంటే అది ఎప్పుడైతే జరిగిందో మీకు బిస్కెట్ అనేది రెడీ అయిపోయినట్టే. అడుగును కూడా మనకి చూడండి మీకు తిరిగేసి కూడా చూపిస్తున్నాను. కలర్ అనేది మనకి మారింది కదా, అంటే ఇంక బిస్కెట్ రెడీ అయిపోయినట్టు. ఇంక పై అయితే మనం ఉంచకూడదు. మరి అంత కొంచెం టైం ఎక్కువగా ఉంచారంటే మనకి వెంటనే బిస్కెట్లు అయితే మాడిపోతాయి, టేస్ట్ కూడా మనకి మారిపోద్ది. అలాగే మీకు ఇడ్లీ పాత్రలు కూడా మీకు చూపిస్తున్నాను. అడుగున లైట్ కలర్ అయితే కనబడుతుందండి, వెంటనే మనం తీసేసుకోవాలన్నమాట. ఇలాగే బిస్కెట్లన్నీ కూడా ఈ విధంగా చాలా త్వరగా అంతేనండి. బిస్కెట్లన్నీ కూడా మనకి రెడీ అయిపోయాయి అనమాట. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. మీకు చాలా సింపుల్గానే ఉంటుంది. 10 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. బిస్కెట్లు మాత్రం పైన అయితే మనకి సాఫ్ట్గా అయితే ఉంటాయండి బిస్కెట్లు. చూసారుగా మనకి ఇలా లైట్ కలర్ వస్తే బిస్కెట్లు అయితే సరిపోతాయి అనమాట. పైన అనేది సాఫ్ట్గా అయితే ఉంటుంది బిస్కెట్లు. అలాగే విరిచి చూస్తే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకే ఫ్రెండ్స్.